గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మన ఊర్లో చూస్తాం గదా! ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ ఉంటది. అవును. ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. అయినా గూడా ఎందుకు వాళ్ళని కరుణించదు లక్ష్మీదేవి? ఎందుకు ఎవరో ఒకరిద్దరిని కరుణిస్తది. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే హ్మ్. మీకు మంచా? చెడా? ఓకే. ఉదాహరణకి ఆ! మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు. మీ అవును. దగ్గర స్థిరంగా డబ్బుండాలని కోరుకుంటారా? లేదు. రొటేషన్ అవ్వాలనేగా. అంతేగా. మరది మీ దగ్గర ఆ సిట్యుయేషన్ కరెక్ట్ కాదు. ఆ! అలాగే డబ్బన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగపండులోని గుజ్జు వలె పోతుంది. హ్మ్. వచ్చేదేదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తుందన్నాడు. హ్మ్. హ్మ్. చాలా వింత. ఇందాక అదే చెప్పాను. హ్మ్. మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది. ఓకే. అందులోంచి వచ్చిందే ఏకాదశి ఉపవాసం. మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు. ఒక మనిషి ఎంత అన్నం తినాలి, ఎన్ని మెతుకులు తినాలి, తినే బియ్యపు గింజ మీద వాడి పేరుంటుంది కదా! అవును. మన ఋషులు ఏం చేశారంటే ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసి పెట్టుంది. ఇవాళ మానేసేవారు. ఇవాళ మానేస్తే ఏమైంది? సంవత్సరంలో మనం లీవ్స్ తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కదా! అవును. మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా. ఆ! అది తినేంత వరకు మనం బతకాలిగా. ఆ! అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు. బా! 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 సూపర్. ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది. హ్మ్. ఎక్కడ ఆ ఋషి చెప్పింది ఏది కూడా పొల్లుపోదు. ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకుని దాంట్లో వెళ్ళిపోవాలి. అది హ్మ్. జ్యోతిష్యం అయినా, లేపోతే ఇంకోటైనా, శుశ్రూషుడైనా ఎవరు చెప్పినా అంతే. వాహ్! రైట్ గురూజీ లలాట లిఖితం అంటారు. ఆ! తలరాత రాశాడు దేవుడు. ఇక మనం ఏం చేస్తాం అంటాం గదా! నిజంగా అలాంటిది ఉంటుందా? లలాట లిఖితం అనేది? ఖచ్చితంగా ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. అది అది ఉంది గాబట్టే కదా! ఓకే. ఎంత సిస్టమాటిక్‌గా భగవంతుడు రాసి పంపుతున్నాడు. పలానా బీఎస్ గారు పుట్టారు. అవును. ఆయన మీడియా రంగంలోకెళ్ళాలి. ఫణి భాస్కర్ పుట్టాడు. వాడు జ్యోతిష్యం నేర్చుకుంటాడు. ఇంకొకళ్ళు పుట్టారు. వాళ్ళిలా. మరి ఎందుకు వాళ్ళ మనసు అటువైపే వెళుతోంది? ఓకే. బుద్ధి కర్మానుసారిణి. ఓకే. బుద్ధి దేనివల్ల ఏర్పడుతుంది? అంటే కర్మల వల్ల. మనం గత జన్మల్లో ఏవైతే చేసాం. చాలా చక్కటి ఉదాహరణ ఉంటుంది. ఓ తోటకూర పండించుకునే రైతుంటాడు. వాడు ఒక ఎకరం పొలంలో పండిస్తాడు. వాడొక్కడే ఉంటాడు. వాడు అమ్ముకోగా సరిపోతుంది వాడికి డబ్బు. మిగతా తోటకూరంతా పట్టుకొచ్చి ఇంటి ఎదురుగుండా పోసేసేవాడు. ఒక పెద్ద డ్రమ్‌లోనో, ఇందులోనో. అందరూ తీసుకెళ్ళేవాళ్ళు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అందరూ కూడా ఆ తోటకూర ఫ్రీగా పట్టుకెళ్ళేవాడు. హ్మ్. వాడికి తర్వాత జన్మ మహారాజుగా పుట్టాడు. ఆ! పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. కలిగి అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి మీకు ఏదైనా కొంత అర్థం అవుతుంది. హ్మ్. ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ! అంతే గదా! తలకాయలు బద్దలు కొట్టేసుకునేవారు. రాజుగారికి పిచ్చెక్కిందని అనుకునేవారు. దత్తుడి యొక్క భక్తుడు శివశర్మ అనేటువంటి ఆయన దత్తాత్రేయుడిని నమ్ముకున్నవాడు. అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు. రాజొచ్చి వాడి కాళ్ళ మీద పడతాడు. దీని మీనింగ్ ఏంటి అంటే అంతకి ఇంత అంటే అంత తోటకూర నేను దానం చేశాను కాబట్టి వాళ్ళ మహారాజుగా పుట్టాను. మహారాజుగా పుట్టిన నేను బళ్ళకి బళ్ళు తోటకూర దానం చేస్తున్నా. మరి తోటకూర దానం చేస్తే మళ్ళా తోటకూర జన్మే వస్తుంది. ఎందుకు? అప్పుడు వీడికి ఏమీ లేదు. ఉత్త తోటకూరే పండించేవాడు. వీడి దగ్గర ఉన్నదంతా దానం ఇచ్చేవాడు. ఇవాళ వీడు మహారాజు. అంటే వీడు ఎంత దానం చేయాలి? రత్నాలు చేయాలి, వైఢూర్యాలు చేయాలి, లేకపోతే భూదానాలు చేయాలి. వీడు సంపాదించుకుని వీడు తినగా మిగిలినదంతా దానం చేయాలి. అలా చేయకుండా మళ్ళా తోటకూరే దానం చేస్తున్నాడు. మళ్ళీ అచ్చచ్చ! తోటకూర జన్మే వస్తుందండి. అచ్చా! ఇది ఎక్కడి నుండి వచ్చింది? బావుంది. తపః పరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమీవ కలవు యుగే. కలియుగంలో దానమే చేయమన్నాడు. ఓకే. ఇంకా ఏమీ చేయొద్దన్నాడు. ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వచ్చేలోపు ఐడియా మారిపోతుంది. ఇవ్వాలనుకున్నది ఇచ్చేయి. ఎడం చేత్తో ఇచ్చినా దోషంలా. హ్మ్. ఇవ్వాలనుకున్నది నువ్వు సంపాదించుకోగా మిగిలిన దాంట్లో లేదు రూ. 100 సంపాదించుకుంటే రూ. 10 దానం చెయ్యి. అతిగా అపాత్ర దానం చెయ్యకు. అవును. అలా చేసిన వాడు సంతోషపడతాడు. గురుగారు ఇప్పుడు ఇది జాతకాల మీద ఎట్లయితే కొంతమందికి అపనమ్మకం ఉందో, ఈ ముహూర్త బలం మీద గూడా నాకు కొన్ని సందేహాలున్నాయి గురుగారు. అడిగాడు. అంటే అందరూ చక్కటి ముహూర్తాలు పెడతారు. మీరు పెడతారు. ఇంకా పెద్ద పెద్ద దైవజ్ఞులు ఓ అద్భుతమైన పండితులు పెట్టిన ముహూర్తాలకే చేసుకుంటారు. పెళ్ళిళ్ళు గాని, వ్యాపారాలు గాని. కానీ విధ్వంసం జరిగిపోతది. ఏది చక్కగా అంటే దాదాపు ఇప్పుడు 90% వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. ఆ, 90% వ్యాపారాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? ఆ, వ్యాపారాల గురించి పక్కన పెడదాం. హ్మ్. వివాహం గురించి అడిగారు రైట్. చాలా. రైట్. నిజానికి నా దగ్గరికే వస్తారు. హ్మ్. పొంతన చూడమంటారు. అవును. పొంతనలో చూసుకోవలసింది చూసుకోరు. హ్మ్. ఉదాహరణకి నాకు రీసెంట్‌గా వచ్చిన జంట
మేమిద్దరం ప్రేమించుకుంటున్నామండి, హ్మ్. జాతకాలు చూడాలండి. హ్మ్. నేను ఒకళ్ళకి మొహమ్మే చెప్తా, ప్రేమించుకుంటున్నప్పుడు నందోరాజా భవిష్యత్, అసలు నువ్వు జాతకం చూడకు, వెళ్ళిపో, అచ్చా! ఓహో! ఏదైతే అది అవుతుంది దూకే. హ్మ్. జాతకం చూసుకున్న దగ్గర నుండి, ఉదాహరణకు ఆ అమ్మాయి కుజదోషం ఉంది, నీకు లేదు, కథం ఇంకా అది టార్చర్. కుదరదు. ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్త్రీణాం భర్తృ వినాశాయ పుంసాం భార్యా వినశ్యతి అన్నాడు. అసలు దాంట్లో ఆప్షన్ ఏం లేదు. హ్మ్. చేసుకోకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు. ఇప్పుడు దీనికి ఏమైంది? కుజదోషానికి ఏదైనా రెమెడీ ఉంటుంది కదండి. ఆ రెమెడీ అన్నది మొదలుపెట్టిన నాడు ఏమవుతుంది? కథం. తినేస్తారు. అవును. ఎవరు చేస్తారండి? ఇప్పుడు శాంతి కమలాకరం అని ఒక గ్రంథం ఉంది. అసలు హ్మ్. దాని పేరే చాలా మందికి తెలీదు. అవును. 1986 లాస్ట్ ప్రింట్. ఓహ్! ఇవాల్టికి లేదు ప్రింట్. నేను కష్టపడి వెతకగా నాకు ఒక జిరాక్స్ కాపీ దొరికింది. దాంట్లో గోముఖ ప్రసవ శాంతి. అసలు ఈ పేర్లు ఎవడికి తెలుసు? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళు గోముఖ ప్రసవం చేసుకోవాలి. అంటే ఏంటి? తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లాడు గాని, పిల్ల గాని పుడితే దోషం. అప్పుడు ఈ అచ్చా! ఈ పిల్లాడు, పిల్ల మళ్ళా గోముఖం నుండి బయటకు వచ్చినట్టు. దాన్ని గోముఖ ప్రసవ శాంతి అన్నాడు. దానికి సంబంధించిన ప్రయోగాలు ఇవన్నీ శాంతి కమలాకరంలో ఉంటాయి. చాలా ఉంటాయి అలాగా. నాళావేష్టం ఉంటుంది. లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఈ కుజదోషాలకి రెమెడీల కింద హ్మ్. చూసుకునేటువంటివి హ్మ్. ఉంటాయి. హ్మ్. అసలు ఇవన్నీ ఆవిడకి తెలుసు. వాళ్ళకి కావాల్సిందేంటంటే ఆ మోజులో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకోవడం. కాదు. ఇప్పుడు ఊడిపోయేది ఉంటే అది ఫెవికాల్‌తో అతికించినా, ఫెవిస్టిక్‌తో అతికించినా అదేం నిలబడుతుంది? అవును. దానికి ముహూర్తం గురించి కాదు. ఓకే. 90% ఆ పొంతన కుదరట్ల. ఓకే. దీంట్లో ఏకనక్షత్ర దోషాలుంటాయి. అది ఎవరు చూసుకోరు. లగ్నాలుంటాయి, చంద్ర లగ్నాలుంటాయి, కుజ దోషాలుంటాయి, వేద నక్షత్రాలని అసలు ఆ పేరే వాడికి తెలీదు కదా! అవును. వేద నక్షత్రం అని ఉంటుంది. ఉదాహరణకి పూర్వాషాఢకి పుష్యమి వేద నక్షత్రం అవుతుంది. అది హుహు. చేసుకున్నవాడు ఏమవుతాడు? ఇవేమి మరి ఎవరికీ తెలియనప్పుడు అవి ఎలా నిలబడతాయి? ఓకే. ఎంతసేపు పాయింట్లు ఒకటే చూసుకుంటే, జంతువులు ఒకటే చూసుకుంటే అది కలవదు కదా! జాతకం కూడా చూసుకోవాలి. ఆ అవును. జాతకాలు కుదరకపోవడం ఒక పాయింట్ అయితే, కొన్ని కొన్ని సార్లు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ముహూర్తం బాగా లేకపోయినా, ఆ! జాతకాలు కుదరకపోయినా, ఆ! వాళ్ళకి ఎన్ని సమస్యలున్నా చేసేవాడి హస్తవాసి బావుండి పెళ్ళిళ్ళు నిలబడ్డ వాళ్ళు చాలా మందిని చూశాను. నేను ఓహ్! చూశాను. ఓహ్! ఉదాహరణకి మనకి పంచపర్వాలు అని ఉంటాయి. అంటే రవి సంక్రమించినటువంటి రోజొకటి, పౌర్ణమి ఒకటి, చవితి ఒకటి, ఇలా కొన్ని రోజులుంటాయి. వాటిలో శుభకార్యాలు చేయకూడదు. హ్మ్. చేస్తే నిలబడవు. అలాగే కొన్ని కొన్ని సూత్రాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఏమిటి? వివాహే గురు పుష్యేతు షాణ్మాసాం మరణం ధ్రువం. ఎన్ని నెలల్లో చచ్చిపోతారు ఇలా చేసుకున్నవాడు అన్నది కూడా, వివాహం చేస్తే ఇలాగా, గృహప్రవేశం చేస్తే ఇలాగా, గృహారంభం చేస్తే ఇలాగా. మీరు వివాహం ఒకటే అంటున్నారు. ఎన్ని శంకుస్థాపనలు, ఎన్ని గృహప్రవేశాలు అదే అంటున్నా. చాలా దారుణమైన తిథుల్లో పెట్టుకుంటున్నారు. ఏ? చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఆషాఢ మాసంలో గృహారంభం చేయకూడదు. ఓకే. ఆషాఢే గోకులం హంతి అన్నాడు. ఒక ఆయన, అతి తెలివైన ఆయన, ఆషాఢ మాసంలో నేను చేస్తా అని చెప్పి చేశాడు. చేసిన కొంతకాలానికి భార్య గతించింది. రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య గతించింది. కుటుంబం లేదు. పిల్లలు ఆయన దగ్గర ఉండరు. గోకులం హంతి. గోకులం హంతి అంటే ఏంటి? కుటుంబం లేదు, ఉండదన్నాడు. ఆ! పుష్యే చాగ్ని భయం చైవ. పుష్యమాసంలో చేస్తే అగ్ని భయం, ఆ ఇల్లు దగ్ధమైపోతుందన్నాడు. మరి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వం? హ్మ్. ఇది పెళ్ళిళ్ళు ఫెయిల్ అవ్వడానికైనా, లేపోతే వ్యాపారాలు ఫెయిల్ అవ్వడానికైనా ఫస్ట్ ఇండివిడ్యువల్‌గా వాళ్ళ జాతకం. ఇప్పుడు ఓకే. మీ జాతకంలో వ్యాపారం చేసే యోగం లేదనుకోండి, హ్మ్. మీరు వ్యాపారం చేయకూడదు. అంతేగాని ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తూ కొన్ని రెమెడీలుంటాయి. వ్యాపారంలో కోట్లు గడించాలంటే ఎర్రమోట్లో యాలకులు, లవంగాలు కట్టుకోవాలి. ఈ లెక్కన మరి మిలీనియర్‌లు వాళ్ళు ఎన్ని లవంగాలు, ఎన్ని ఎన్ని యాలకులు లవంగాలు వాళ్ళ కట్ట నోట్లో వేసి తిరిగారు వాళ్ళు. అంబానీ ఏం చేసి ఉండాలి ఈ లెక్కన? ఏం చేసి ఉండాలి? వాళ్ళకి యాలకుల ఫ్యాక్టరీయే ఉండాలి. అదే గదా! అవి ఏమి ఉండవండి. అది చెప్పాను కదా! వాళ్ళు ఏం హ్మ్. చేయాలి? కర్మ అవంతా కూడా ఇది ఓకే. దాంట్లోనే ఉంటుంది. కాబట్టి అది ముహూర్తం కొంత ఫాల్టు. ముహూర్త దోషాలు కొన్ని పెడుతున్నారు. తెలిసి ఓకే. తెలియని ముహూర్తాలు. తర్వాత రెండోదేంటంటే ఇండివిడ్యువల్ జాతకం అన్నది చాలా ముఖ్యం. ఓకే. అది సరిగ్గా పరిశీలన చేసుకోవాలి. దీనికి ఇది సరిపోతుందా లేదా? ఓకే. సరిపోకపోతే ఏం చేయాలి ఆల్టర్‌నేటివ్? మీరు చేద్దాం అనుకున్నారు వ్యాపారం. మీది బాలేదు. భార్య గారి పేరు మీద చేసుకోండి. అచ్చా! ఆ! పిల్లల పేరు మీద చేసుకోండి. చేసుకోండి. పార్ట్నర్‌షిప్‌లోకి వెళ్ళండి. ఓకే. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఎందుకు అవును. మనకి అవకాశం లేకపోయినా అందులో దూరి ఉక్కిరిబిక్కిరి అయిపోయి మనం అందులో ఉండిపోవడం?